హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్ అయితే వచ్చేసింది. చూడండి మా బొమ్మ దగ్గర ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. పిల్లలందరూ కలిసి కోలాటం వేస్తున్నారు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మా ఊర్లో మేమైతే 5 రోజులు ఈ ఉత్సవాలు జరుపుతాం ఫ్రెండ్స్. 5వ రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. అందుకని ఈరోజు ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉట్టిని ఇలా ఊరంతా ముందుగా తీన్మార్తో ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు చేసిన తర్వాత ఇక్కడ కడుతున్నారు కదా, ఇక్కడైతే ఉట్టి కట్టి అందరు పిల్లలు పాల్గొని బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరి చేత కొట్టించడం కోసం ఉట్టికి ఒక రోజంతా కేటాయిస్తాం మేము. పట్టుకుంటా
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ పూజలు నిర్వహిస్తున్న కుటుంబం అయితే మన స్వామివారి లడ్డుని వేలంపాటలో కైవసం చేసుకున్నారు. 31,000 రూపాయలకి వాళ్ళైతే లడ్డుని పాడారు. ఆ అమౌంట్ నెక్స్ట్ ఇయర్ మనకి ఉత్సవాలకు అందిస్తారనమాట. 5 రోజులుగా స్వామివారి దగ్గర పూజలు అందుకుంటున్న ఆ లడ్డు ఎంతో శక్తివంతమైందని నమ్మకము. అందుకని లడ్డు కోసం చాలామంది అయితే పోటీ పడ్డారు వేలంపాటలో. మొత్తానికి ఈ ఫ్యామిలీ అయితే దక్కించుకున్నారు. మేము బొమ్మ ఇక్కడ మా ఏరియాలో పెడుతున్నది 3 సంవత్సరాల నుంచి. ఇది 3వ సంవత్సరము. ఈ 3 సంవత్సరాల్లో ఈ ఫ్యామిలీ 2 సార్లు లడ్డును అయితే వేలంపాటలో కైవసం చేసుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఆ ఫ్యామిలీకి మెరుగ్గా ఉండాలని పూజారి గారు అయితే ఆశీర్వదించి లడ్డుని వాళ్ళకి అందజేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. స్వామివారి లడ్డుని ఎవరైతే వేలంపాటలో కైవసం చేసుకుంటారో వారి ఇంటి వరకు సాగనంపడం ఆనవాయితీగా ఉంది. అందువల్ల ఈ తీన్మారు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళింది. ఇప్పుడు స్వామివారి ఊరేగింపుకి కావాల్సిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అందులో భాగంగానే పూలైతే అల్లుతున్నారు లేడీస్ అందరూ కూర్చొని. మరో పక్క మేము ఈ 5వ రోజే అన్నదానం కూడా పెట్టారు. వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఫ్యామిలీనే అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మనది కుకింగ్ ఛానల్ కూడా కదా, అందుకని మనం ఇన్వాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ పులిహోర తయారు చేస్తున్నాం. 10 కేజీల పులిహోర, నేను మా వైఫ్. అందుకోసమే ఇప్పుడైతే నేను ఈ పులుసుని రెడీ చేస్తున్నాను. చూడండి. ఇలా మేమందరం కలిసి జరుపుకోవడం వల్ల పండుగ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. మా ఊర్లో చాలా సంతోషంగా అందరూ ఎంజాయ్ చేశారు. చంద్రముఖి డాన్స్ వేసింది రాత్రి. ఇదిగో చంద్రముఖి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. మరికొద్ది క్షణాల్లో ఊరేగింపు అయితే మొదలవబోతుంది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో ఇక్కడికి ఆపేసి మొబైల్ ఇంట్లో పెట్టి తాళం వేసి నేను కూడా తీన్మార్లో డాన్స్ చేయాలని ఇక్కడ బాగా డిమాండ్ పెరిగిపోయింది మా ఫ్రెండ్స్ నుంచి. అందుకని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదిగో ఈయనే మా పూజారి మారిపోయాడు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల. మా బావగారేనో పూజారి. ఇలాంటి తగువులు గొడవలు లేకుండా ఉత్సవాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 6వ రోజు ఇవన్నీ ఇప్పదీసి, అంటే రెంట్కి తెచ్చి ఉంటాం కదా, అవన్నీ ఎక్కడెక్కడ చేర్చడానికి పిల్లలు అదంతా క్లీన్ చేస్తున్నారు. చూడండి, కర్రలు అవన్నీ తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.